ఓం శాంతి 23/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సంగం యుగం ఎక్కే కళలోకి వెళ్ళే యుగం. అంటే ఉన్నతి చెందేటటువంటి సమయం. ఇందులో సర్వులకు మేలు జరుగుతుంది. అందుకే మీ ఎక్కే కళలోని సర్వులకు మేలు కలుగుతుంది అని అంటారు. ప్రశ్న: బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలు తెలుపుతారు ఎందుకు? జవాబు: ఎందుకంటే బాబా అంటున్నారు, నా పిల్లలైన మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణుడి యొక్క సంకెళ్ళ నుండి విడుదలై స్వర్గరాజ్య అధికారాన్ని పొందుతారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారు. నేను రాజుగా అవ్వను, అందువలన బాబా మీకు చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలుపుతారు. ఆత్మలైన మీరు గాలిపటాలు. మీ దారాలు నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మలను స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. బాబా ఎంత మంచి మాట చెప్తూ ఉన్నారు. గాలిపటాలు మీరు, దారం నా చేతిలో ఉంది. అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించడానికి లేదు. అదే కదా కర్మ లెక్కాచారం ఏర్పడుతుంది అని. కాబట్టి హెచ్చరిస్తూ కూడా ఉన్నారు. ప్రేమగాను చెప్తూ ఉన్నారు బాబా. పాట చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది. ఓం శాంతి. ఈ అమరి కథను వినిపిస్తున్నది ఎవరు? అమర కథ అనండి, సత్యనారాయణ కథ అనండి, తీజరి కథ అనండి, 3 ముఖ్యమైనవే. ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చొని ఉన్నారు? మీకు వినిపిస్తున్నది ఎవరు? ఈ బ్రహ్మ కూడా చాలా సత్సంగాలు చేశారు. అక్కడైతే మనుషులు కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథ వినిపించారు అని అంటారు. శివానందుడు వినిపిస్తాడు అంటారు. భారతదేశంలో అనేక సత్సంగాలు ఉన్నాయి. సందులో ఒక సత్సంగం ఉంది. మాతలు కూడా పుస్తకం తీసుకొని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ మనుషులను చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇది విచిత్రమైన విషయం. మీ బుద్ధిలో ఎవరున్నారు? పరమాత్మ. ఇప్పుడు బాబా నా ముందుకు వచ్చారు అని మీరు అంటారు. నిరాకార బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు. మనుష్యులు ఈశ్వరుడు నామరూపాల నుండి భిన్నమైన వారు అని అంటారు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇచట చదివించేది ఏ సాకార మానవుడు కాదు అని. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాకారులంటే శరీరాలు ఉండేవారి చదివిస్తారు అని మీకు తెలుసు. ఇక్కడ ఉండేది సుప్రీం తండ్రి, వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. ఆ నిరాకారుడు సాకారంలో కూర్చొని చదివిస్తున్నారు. ఇది పూర్తిగా క్రొత్త విషయం. జన్మ జన్మలలో మీరు ఫలానా పండితుడు, ఫలానా గురువు అని వింటూ వచ్చారు. ఇలా అనేక పేర్లు ఉన్నాయి. భారతదేశం అయితే చాలా పెద్దది. ఎవరు నేర్పించినా మనుషులే నేర్పిస్తున్నారని భావిస్తారు. మనుషులే శిష్యులుగా అవుతారు. అనేక ప్రకారాల మనుషులున్నారు. ఫలానా వారు వినిపిస్తున్నారు అని ఎల్లప్పుడూ శరీరం పేరే చెప్తారు. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని నిరాకారుణ్ణి పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పతితమైన ప్రపంచమంతటిని కల్పకల్పము వచ్చి పావనంగా చేయువారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే అని పిల్లలైనా మీకు తెలుసు. మీరిక్కడ కూర్చొని ఉన్నారు. మీలో కూడా కొంతమంది అపరిపక్వంగా, కొంతమంది పక్వంగా ఉన్నారు. ఎందుకంటే అర్ధకల్పం మీరు దేహ అభిమానులుగా అయ్యారు. ఇప్పుడు ఈ జన్మలో దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వాలి. మీ దేహాలలో ఉండే ఆత్మలకు పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే సంస్కారం తీసుకెళ్తుంది. అవయవాల ద్వారా నేను ఫలానా అని ఆత్మ చెప్తుంది, కానీ ఒక్కరు కూడా ఆత్మ అభిమానిగా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశంలో సూర్యవంశీ, చంద్రవంశీలుగా ఎవరైతే ఉండేవారో ఇప్పుడు వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషులు దేహ అభిమానంలో ఉండేందుకు అలవాటు పడ్డారు. దేహి అభిమానులుగా ఉండడం మర్చిపోయారు. అందువలన తండ్రి క్షణ క్షణము చెప్తున్నారు, పిల్లలారా ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఆత్మనే భిన్న భిన్న శరీరాలు తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఇవి దాని అవయవాలు. ఇప్పుడు తండ్రి పిల్లలకు మన్మనాభవని చెప్తున్నారు. పోతే
కేవలము గీతను చదివినందుకే రాజ్య భాగ్యము లభించదు. మిమ్ములనిప్పుడు త్రికాలదర్శులుగా చేస్తాను. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. తండ్రి తెలియజేస్తున్నారు. నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. కృష్ణుడు సత్యుగంలోని కుమారుడు. సూర్యవంశంలోని దేవతలకు జ్ఞానం ఏమాత్రం ఉండదు. జ్ఞానము లోపిస్తుంది. జ్ఞానముండేది సద్గతి కొరకు. సత్యుగంలో దుర్గతిలో ఎవరు ఉండరు. అది సత్యమైన యుగం. ఇప్పుడిది కలియుగం. భారతదేశంలో మొదట సూర్యవంశం 8 జన్మలు, తర్వాత చంద్రవంశం 12 జన్మలు. ఇప్పుడు మీ జన్మ అన్నింటికంటే మంచి జన్మ. మీరు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి వారు. ఇది సర్వోత్తమ ధర్మం. దేవతా ధర్మాన్ని సర్వోత్తమ ధర్మం అని అనరు. బ్రాహ్మణ ధర్మం సర్వశ్రేష్టమైనది. దేవతలైతే ఇక్కడ చేసినందుకు అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ రోజులలో సంఘ సేవకులు చాలామంది ఉన్నారు. మీది ఆత్మిక సేవ. వారు శరీరాలకు సేవ చేస్తారు. ఆత్మలకు సేవ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇంతకుముందు ఈ సంఘ సేవకులు మొదలైన వారు లేరు. రాజా రాణుల రాజ్య పాలన జరిగేది. సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మీరే పూజారులుగా అయ్యారు ద్వాపరయుగం నుండి. లక్ష్మీనారాయణులు ద్వాపరయుగంలో వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మందిరాలను నిర్మిస్తారు. మొట్టమొదట శివుడి మందిరాన్ని నిర్మిస్తారు. వారు సర్వల సద్గతి దాత. అందువలన శివుడికి పూజలు తప్పకుండా జరగాలి. ఆత్మలను నిర్వికారులుగా చేసింది శివబాబాయే. అందువలన వారికి పూజలు బాగా జరుగుతాయి. తర్వాత దేవతలకు పూజలు జరుగుతాయి. మీరే పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు. సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండమని బాబా తెలిపిస్తూ ఉన్నారు. మెట్లు దిగుతూ దిగుతూ ఒక్కసారిగా నేలపై వచ్చి పడ్డారు. ఇప్పుడు మీది ఉన్నతి అయ్యే కళ. మీరు ఉన్నతి అయితే అందరికీ మేలు జరుగుతుంది అని అంటారు. ప్రపంచంలోని మనుష్యులందరి కళలను ఇప్పుడు ఉన్నతంగా చేస్తాను. పతిత పావనుడు వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. సత్యుగం ఉన్నప్పుడు ఎక్కే కళల్లో ఉండేవారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉండేవి. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను భారతదేశంలోనే జన్మిస్తాను. శివబాబా వచ్చారు అని మహిమ ఉంది. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. దీనిని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు యజ్ఞం రచింపబడింది. విఘ్నాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. మాతలపై అత్యాచారాలు జరుగుతాయి. బాబా మమ్ములను వీరు వివస్త్రులుగా చేస్తున్నారు అని అంటారు. వీరు మమ్ములను వదిలి పెట్టడం లేదు. మమ్మల్ని రక్షించండి బాబా అని అంటారు. ద్రౌపది రక్షింపబడినట్లు చూపిస్తారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని పవిత్రంగా చేసుకుంటారు. మళ్ళీ వికారాలకు వశమైతే అన్నీ సమాప్తమైపోతాయి. ఒక్కసారిగా క్రింద పడతారు. అందువలన తండ్రి అంటున్నారు, తప్పక పవిత్రంగా ఉండాలి. కల్పక్రితము ఎవరు అయ్యారో వారే పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమంది పవిత్రంగా ఉండగలరు, కొంతమంది పవిత్రంగా ఉండలేరు. ముఖ్యమైన విషయం స్మృతి. 1 స్మృతి చేస్తూ, 2 పవిత్రంగా ఉండి, 3 స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉంటే మళ్ళీ ఉన్నత పదవి పొందుతారు. కాబట్టి బాబాను స్మృతి చేయాలి, 2 పవిత్రంగాను ఉండాలి, 3 స్వదర్శన చక్రం బుద్ధిలో త్రిప్పుతూ ఉండాలి. విష్ణువు యొక్క 2 రూపాలు రాజ్య పాలన చేస్తారు కదా. కానీ విష్ణువుకి ఇచ్చిన శంకు చక్రాలు దేవతలకు లేవు. లక్ష్మీనారాయణలకు కూడా లేవు. విష్ణువు సూక్ష్మవతనంలో ఉంటారు. అతడికి చక్ర జ్ఞానం అవసరం లేదు. అక్కడ చలనం మాత్రం ఉంటుంది. చైతన్యంగా ఉంటారు కనుక మనము శాంతిధామంలో ఉండే వారమని ఇప్పుడు మీకు తెలుసు. అది నిరాకార ప్రపంచం. ఆత్మ అంటే ఏంటో కూడా మనుషులకు తెలియదు. ఆత్మే పరమాత్మ అంటారు. ఆత్మ ఒక ప్రకాశించే నక్షత్రం అని బ్రుకుటి మధ్యలో ఉంటుందని అంటారు.
ఈ కళ్ళతో ఆత్మను చూడలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినా అద్దాల పెట్టెలో శరీరాన్ని పెట్టి ఆత్మ ఎలా వెళ్ళిపోతుందో చూడాలి అని ప్రయత్నించినా అది ఎవ్వరికీ కనిపించదు. ఆత్మ అంటే ఏంటో, ఎలా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. పోతే ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది అని అంటారు. దివ్య దృష్టి లేకుంటే దానిని చూడలేరు. భక్తి మార్గంలో చాలామందికి సాక్షాత్కారం అవుతుంది. అర్జునుడికి అఖండ జ్యోతి సాక్షాత్కారం అయినట్లు వ్రాశారు. నేను సహించలేను అని అర్జునుడు అంటాడు ఆ ప్రకాశాన్ని. తండ్రి అర్థం చేయిస్తారు. నిజానికి నేను అంత తేజోమయం కాదు. ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశం చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు కదా. ఇప్పుడు బాబా ప్రవేశించి బ్రహ్మలో ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఆత్మయే వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఎవ్వరి శక్తి లేదు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళదు. ఇది కేవలం సాక్షాత్కార విషయం. ఇవి అద్భుతమైన విషయాలు. తండ్రి అంటున్నారు, నేను కూడా సాధారణ శరీరంలోకి వస్తాను. ఆత్మని పిలుస్తారు కదా. పూర్వము శరీరం వదిలి వెళ్ళిన ఆత్మను పిలిచి వారిని ప్రశ్నలు కూడా అడిగేవారు. ఇప్పుడు తమో ప్రధానమైపోయారు. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. 84 జన్మలు అని కూడా చెప్తున్నారు. ఎవరు మొదట వచ్చారో వారు మాత్రం 84 జన్మలు తీసుకొని ఉంటారు అని అర్థం చేసుకోవాలి. మనుషులు లక్షల సంవత్సరాలు అనేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మలను స్వర్గంలోకి పంపించాను. మీరక్కడ రాజ్య పాలన చేశారు. భారత్ వాసులైన మిమ్మల్ని స్వర్గంలోకి పంపించా, సంగం యుగంలో రాజయోగం నేర్పించా. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. ఇదే గీతలో యుగే యుగే అని వ్రాశారు. మీరు మెట్లు ఎలా దిగుతారో, ఎలా పైకి ఎక్కుతారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఉన్నతమయ్యే కళ తర్వాత అవనతమయ్యే కళ, దిగే కళ. ఇప్పుడు ఇది సంగం యుగం. అందరి కళలు ఉన్నతమయ్యే యుగం. అందరూ ఉన్నతమవుతారు. అందరూ పైకి వెళ్తారు. మళ్ళీ మీరు స్వర్గంలో పాత్ర చేసేందుకు వస్తారు. సత్యుగంలో ఇతర ధర్మం ఏమీ లేదు. దానిని నిర్వికార ప్రపంచమని అంటారు. మళ్ళీ దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి అందరూ వికారులుగా అవుతారు. యథా యథ చెప్తారు కదా, ధర్మస్య అని. అలాగా యథా రాజారాణి తథా ప్రజలు అందరూ వికారులుగా ఇప్పుడు అయిపోయారు. తండ్రి తెలిపిస్తారు, ఓ భారత్ వాసులారా, మీరు నిర్వికారి ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచం. అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ ఒక్క దేవీ దేవత ధర్మం మాత్రమే లేదు. అది లేనప్పుడే తండ్రి వచ్చి మళ్ళీ స్థాపిస్తారు. తండ్రి అంటున్నారు, నేను బ్రహ్మ ద్వారా వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. చేసేది ఇక్కడే కదా, సూక్ష్మవతనంలో అయితే చెయ్యరు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మంను రచిస్తారు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మిమ్ములను పావనులు అని అనరు, పావనంగా అవుతూ ఉన్నారు. సమయం పడుతుంది కదా. ఇప్పుడు పురుషార్థులు సమయం పడుతుంది కదా అని అనుకోరాదు. బ్రహ్మ బాబాలకు వచ్చి చెప్పారు ఈ విషయాలు. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఏ శాస్త్రంలోనూ లేదు. వాస్తవానికి ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. ఆ తండ్రిని మర్చిపోయినందునే అనాథలైపోయారు. కొట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి ఒక్కటిగా ఎలా అవ్వాలి అని కూడా అంటూ ఉంటారు. అందరూ సోదరాత్మలే. బాబాకు అనుభవం ఉంది. భక్తి కూడా పూర్తి చేశారు బ్రహ్మ బాబా. అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు అన్నీ వదిలేయమని తండ్రి శివబాబా ఆదేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు లభించాను, సర్వుల సద్గతి దాత, ఒక్క సత్యశ్రీ అకాలుడు అని అంటారు కదా, కానీ అర్థం తెలియదు. చాలానే చదువుతూ ఉంటారు. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. మళ్ళీ పావన ప్రపంచం తయారవుతుంది. భారతదేశం ఒక్కటే అవినాశి, ఎప్పటికీ ఉంటుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఎప్పుడు వినాశనం అవ్వదు. ప్రళయం కూడా ఎప్పుడూ జరగదు. సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. ఇప్పుడు రావి ఆకుపై బాలుడు ఎలా వస్తాడు? రాలేడు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, మీరు గర్భం నుండి చాలా సుఖంగా స్వర్గంలో జన్మిస్తారు. అక్కడ గర్భ మహల్ అని అంటారు. ఇక్కడ ఉండేది గర్భ జైలు.
సత్యుగంలో గర్భం మహల్ ఉంటుంది. ఈ శరీరం వదిలి మరొకటి తీసుకోవాలి అని. ఆత్మకు ముందే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆత్మ అభిమానిగా ఉంటారు. మనుషులకు రచయిత లేక రచనల ఆది మధ్యాంత్యాలు తెలియవు. ఇప్పుడు తండ్రి జ్ఞాన సాగరులని మీకు తెలుసు. మీరు మాస్టర్ జ్ఞాన సాగరులు, మాతలైన మీరు నదులు. ఈ గోపులు పురుషులు జ్ఞాన మానస సరోవరాలు. వీరు జ్ఞాన నదులు. మీరు సరోవరాలు. ప్రవృత్తి మార్గం కావాలి కదా! మీది పవిత్రమైన గృహస్థాశ్రమంగా ఉండేది. ఇప్పుడు పతితంగా ఉంది. తండ్రి అంటున్నారు, నేనాత్మనని సదా గుర్తుంచుకోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా ఆజ్ఞాపిస్తున్నారు, ఏ దేహధారిని స్మృతి చెయ్యకండి. ఈ కళ్ళతో చూసేదంతా సమాప్తమవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, మన్మనాభవ మధ్యాజీభవ. ఈ శ్మశానాన్ని మర్చిపోతూ ఉండండి. మాయా తుఫానులైతే చాలా వస్తాయి. వాటికి భయపడరాదు. చాలా వస్తాయి తుఫానులు. కానీ కర్మేంద్రియాలతో ఆ పాప కర్మలు చేయరాదు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడే తుఫానులొస్తాయి. వచ్చేది కూడా మనస్సులోనే. అందుకే బాబా చెప్తున్నారు, మనస్సులోనే స్టాప్ చేయండి. స్టాప్ చేయడానికి మీరు ఏమేమి మాయను గురించి అంటే మాయకు వశమయ్యి వచ్చేటటువంటి ఆలోచనలను నిరోధించాలి, అవి బయటకు రాకుండా చూసుకోవాలి అంటే బాబా చెప్పే పాయింట్స్‌ను ఉపయోగించాలి. ఇవి మననం చేయాలి. ఆ లౌకికం, శరీరం, ఆ మననం నుండి అతీతంగా ఈ మననం చేస్తూ ఉన్నట్టయితే, జ్ఞాన పాయింట్స్ స్మరణ చేస్తూ ఉన్నట్టయితే బయటకి రావు. కంట్రోల్ అవుతాయి మనస్సులోనే. అందుకే బాబా చెప్తారు, కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయరాదు. తుఫానులైతే చాలా వస్తాయి. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడు కదా వస్తాయి. ఈ స్మృతి యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అవన్నీ మృత్యులోకపు యాత్రలు. ఇది అమరలోక యాత్ర. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఏ దేహధారిని స్మృతి చేయకండి. పిల్లలు శివ జయంతికి చాలా టెలిగ్రామ్స్ పంపిస్తారు. తండ్రి అంటున్నారు, తత్వం. పిల్లలైన మీకు కూడా తండ్రి అభినందనలు తెలుపుతున్నారు. వాస్తవానికి మనుషుల నుండి దేవతలుగా అయ్యేది మీరే. కావున మీకు అభినందనలు. అందులో ఎవరైతే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారో వారికి ఎక్కువ మార్కులు, మంచి నెంబరు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణుడి సంకెళ్ళ నుండి విడుదలవుతారు. అందుకు కూడా తండ్రి అభినందనలు తెలిపిస్తూ ఉన్నారు. ఆత్మలన్నీ గాలిపటాలు, అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారు అందరినీ తీసుకెళ్తారు. వారు సర్వుల సద్గతి దాత. కానీ మీరు స్వర్గంలో రాజ్య పదవి పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. ఈ కళ్ళకు కనిపించే వాటిని చూస్తున్నా చూడరాదు. సెకండ్ పాయింట్, మనము అమరలోక యాత్రకు వెళ్తున్నాం. అందువలన మృత్యులోకం ఏమాత్రము గుర్తుకు రాకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయరాదు. ఇది గుర్తుంచుకోవాలి. వరదానం, మీ శిక్షణ స్వరూపము ద్వారా శిక్షణనిచ్చే శిక్షణ సంపన్న యోగ్య శిక్షక్ భవ. ఎవరైతే తమ శిక్షణ స్వరూపము ద్వారా బాబా ఏది చెప్తే అది ఆచరణలోకి తీసుకొచ్చి ఆ స్వరూపమైనటువంటి వారు, మీరు శిక్షణనిస్తే వారిని యోగ్య శిక్షకులు అని అంటారు. వీరి స్వరూపమే శిక్షణ సంపన్నంగా ఉంటుంది. వీరు చూడడము, నడవడం కూడా ఇతరులకు శిక్షణనిస్తుంది. సాకార రూపంలో బ్రహ్మ బాబా ప్రతి అడుగు, ప్రతి కర్మ శిక్షకుడి రూపంలో, టీచర్ రూపంలో ప్రాక్టికల్గా ఉండడం మీరు చూశారు. దానినే వేరే మాటలలో చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాచా ద్వారా శిక్షణనివ్వటం అయితే సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు అందరూ అనుభవాన్ని కోరుకుంటూ ఉన్నారు. కనుక
మీ శ్రేష్ట కర్మ, శ్రేష్ట సంకల్ప శక్తి యొక్క అనుభవము ద్వారా ఇతరులకు అనుభవం చేయించండి. స్లోగన్ సంకల్పాల సిద్ధిని. ఏం సంకల్పం చేస్తే మనం చేసేది శ్రేష్ట సంకల్పమే. అది సిద్ధి కావాలి, జరగాలి అంటే ఆత్మలో తీవ్రమైన శక్తిని నింపుకుంటూ వెళ్ళాలి. బాబా జతలో కనెక్షన్ కరెక్ట్‌గా సదా ఉండాలి. అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సంఘటనను ఏకతా సూత్రంలో కూర్చేందుకు వాచా శక్తిపై విశేషమైన గమనం ఇవ్వాలి. అందరూ ఐక్యంగా ఉండాలి అంటే నోటిని ఎలా ఉంచుకోవాలి అనేది బాబా ఇప్పుడు చెప్తారు. ఒకటి, మాటలు ఎలా ఉండాలి అంటే సదా నిర్మలంగా ఉండాలి. 2, తక్కువగా మాట్లాడాలి. 3, నెమ్మదిగా మెల్లగా మాట్లాడాలి. 4, మధురంగా మాట్లాడాలి. 5, గౌరవపూర్వకమైన మాటలే మాట్లాడాలి. ఇప్పటి వరకు సాధారణ మాటలే ఎక్కువ ఉన్నాయి. ఇక 6, మాటలు అలౌకికంగా ఉండాలి. ఫరిస్తాల మాటల్లాగా ఉండాలి. ప్రతి మాట ఇలాగా మధురంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలను అండర్లైన్ చేసుకుంటే, నేను నిర్మలంగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, గౌరవపూర్వకమైన మాటలు. బాబా చెప్పిన విషయాలు మాత్రమే, రత్నాలను మాత్రమే, జ్ఞానరత్నాల నోటి ద్వారా రానివ్వాలి. అలౌకికంగా ఫరిస్తాల మాటల్లాగా ఉండాలి. వీటిని అండర్లైన్ చేసుకొని అలా నడుచుకుంటే బాబా ప్రత్యక్షత జగత్తుకంతటికీ తెలిసిపోతుంది. ఓం శాంతి.